సరే, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ కానీ కేంద్రం. మరి హిందూ దేవాలయాల దగ్గర ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కానీ సూచన చేయడం కానీ? మరి అది ఆ పార్టీ సభ్యుల్ని లేకపోతే ఆ పార్టీ కొత్తగా అధ్యక్షురాలు వచ్చారు వారిని అడగాలి. ఆ పార్టీ తరపున నేను చెప్పలేను. నేను ప్రస్తుతానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నా కర్మ కొద్దీ ఉన్నా. వాడా నన్ను సస్పెండ్ చేయడు. సో చేయనంతసేపు నేను ఆ పార్టీ సభ్యుడినే కాబట్టి ఆ పార్టీ సభ్యుడిగా నీకు చెప్తున్నా, మా ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు. వాళ్ళు ఎందుకు కలగ చేసుకోవట్లేదంటే అది వారిష్టం. హిందూ ధర్మ పరిరక్షణ కొరకై నేను నాకు బీజేపీ పార్టీ దగ్గరికి ఏమైనా సూచనలు పెట్టడం జరిగిందా? అంటే మరి మొన్నే జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళ హైకమాండ్ అన్ని. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని చేసినప్పుడు కానీ, ఇటీవల మళ్ళీ రెండవసారి భూమన కరుణాకర్ సాక్షాత్తు ఎలక్షన్ అఫిడవిట్ లో నేను క్రిస్టియన్ గా చెప్పుకున్నటువంటి వ్యక్తి. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో మరి నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి సర్క్యులేట్ అది కరెక్టా కాదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈస్ ఏ క్రిస్టియన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అతను ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా ఉందని నేను చూసా. ఇది ఎలక్షన్ అఫిడవిట్ అవునా కాదా అన్నదే కరుణాకర్ రెడ్డి గారిది నాకు తెలియదు. టు మై నాలెడ్జ్ వారి అమ్మాయిని క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు, కానీ టు మై ఇన్ఫర్మేషన్ దట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, ఆయన క్రిస్టియన్ అయితే కాదు, హిందువే. కానీ మరి ఒక క్రిస్టియన్ మతస్థుడి అజమాయిషీలో మరి అతనికి ఆ పదవి వచ్చింది కాబట్టి వారి ప్రభావం ఏదన్నా ఎక్కువగా ఉందా? ఎందుకంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు, దట్స్ ఇమ్మెటీరియల్. అకార్డింగ్ టు మీ ముఖ్యమంత్రి అనేది అదొక బాధ్యత తప్ప అదొక పెద్ద రాచరకంలాగా ఫీల్ అవుతున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. బట్ అకార్డింగ్ టు మీ అతను తిరుపతిలో రూల్స్ ఎవరైనా ఫాలో అవ్వాలి. ఈవెన్ మిస్సెస్ గాంధీ, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా, గతంలో ఇందిరాగాంధీ ఎవరు వచ్చినా కూడా అక్కడ ఐ థింక్ సోనియా గాంధీ గారే, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ అక్కడ రాశారు, దో ఆమె క్రిస్టియన్, నాకు అట్మోస్ట్ ఫెయిత్ ఉంది కాబట్టి నేను వస్తున్నానని. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్, ఆయన అడగను కూడా అడగల, అయినా మీ టెంపుల్లో ఏదైనా రూల్ ఉంటుంది కదా అని చెప్పి ఆయన దో ఆమె ముస్లిం, ఐ హ్యావ్ అట్మోస్ట్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్పి అక్కడ రాసి అడిగి మరీ రాసి వచ్చారు. ఈ కుర్రోడికి చెప్పారు. కుర్రోడు అని ఎందుకు అంటున్నానంటే ఆయన ముసలోడు, నేను కుర్రోడు అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి కుర్రోడు అంటున్నా. ఈ కుర్రోడికి ఆ దేవాలయం రూల్స్ ఫాలో అవ్వాలన్న విచక్షణ జ్ఞానం కూడా లేదు, ఫాలో చేయించాలి అన్న దమ్ము ధైర్యం అలా చిన్నానికి లేదు. అదే వెంటనే పదవి తీసేస్తాడని. సో మనం పెట్టుకున్న రూలు మన దేవాలయంలో మనం ఇదే జగన్మోహన్ రెడ్డిని కేరళ వెళ్ళమనండి, గురువాయూరప్ప టెంపుల్కి ఇసిరాతలు పడేస్తారు. ఎందుకంటే ఇతను హిందూ మతం మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది, నేను క్రిస్టియన్ అయినప్పటికీ అని పెట్టడం, సంతకం పెట్టడం. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు కాబట్టి, ఓట్లు పోతాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది అని అఫిడవిట్ మీద సంతకం పెట్టాలి అంటే ఆ వార్త బయటకు వస్తే అతని మతస్థుల ఓట్ బ్యాంక్ పోతుందని భయం. ఎందుకు సార్ ఇప్పుడు దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, ఇంకా శ్రీరామ కళ్యాణం జరిగినప్పుడు సాక్షాత్ మనం వారు పాల్గొంటున్న చూస్తున్నాం కదా సతీ సమేతంగా. సతీ సమేతంగా అనమాక ఎక్కడొచ్చాడు సతీ సమేతంగా తెలుసా నీకు? ఇంట్లో వేసిన సెట్టింగ్ గుడికి వెళ్ళాడు సతీ సమేతంగా. దేవాలయానికి ఎప్పుడైనా అతను సతీ సమేతంగా వెళ్ళాడా? నువ్వు చూసావా? కలగన్నావా? ఇంకెవరితోటైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు అతను సింగిల్గానే వెళ్తాడు, షో పుట్టప్ చేస్తాడు, అంతే తప్ప ప్రసాదం కూడా పూర్తిగా నోట్లో వేసుకోడు. సో సరే, అతని నమ్మకం అతను, నేను కాదంటలా, ఈజ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. బట్ మా గుడికంటూ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అతను ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి ఆ బోడీ? అప్పుడు అతను ఎంత సేవ చేసుకుంటానన్నాడు, వచ్చాడు,
సరే సేవ చేస్తున్నాడా, షేవ్ చేస్తున్నాడా అందరూ చూశారు. ఇవాళ ఉంటాడు, రేపు ఇంకోడు వస్తాడు ఆ పదవిలోకి. బట్ ఆ టెంపుల్కున్న సంప్రదాయాన్ని గౌరవించాలి. అతను గౌరవించకపోవటం మన దురదృష్టం, అతని దురదృష్టం కాదు, మన దురదృష్టం. సో ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. సరే, ఇక తిరుపతి అంశం నుంచి మన అంశానికి వస్తాం. ఇటీవల ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసారు. వెంటనే కర్నూలుకి సంబంధించినటువంటి మేయర్ వివి రామయ్య గారు, నా ఊరు కూడా గల్లంతని అధికార పార్టీని విమర్శించేటువంటి వ్యక్తులంతా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ రెబల్గా మారినటువంటి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి అంటాను. అయితే అధికార పార్టీలో ప్రథమ పౌరుడిగా ఒక జిల్లాకు ఉన్నటువంటి వ్యక్తి ఇది ఒక టెక్నికల్ అంశం అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. దీన్ని ఎలా అనిపిస్తుంది? అంటే అతను కావాలని చెప్పి ఏదో మాయ చేసుకుని మాదే పోయింది అని ఏదైనా చిన్న రివర్స్ కుట్రకి ఏదో తెరలేపుంటారు తప్ప మొత్తం ఫ్రాడ్స్ అన్నీ మా పార్టీయే చేస్తుంది. ఓట్లు, తెలుగుదేశం ఓట్లు అంటే అంతెందుకు, అప్పలరాజు మాట్లాడింది క్లియర్గా రికార్డ్ అయింది. అతను అంటే వీడియోలోనే దొరికాడు. సిదిరి అప్పలరాజు, పలాస ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇంకొక ఎవరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కావలి ఎమ్మెల్యే ఆడియో చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మన వాళ్ళని ఉంచి అవతల వాళ్ళని తీసేయాలని. మన ధర్మాన ప్రసాదరావు గారు కూడా సెల్ ఫోన్లు అన్నీ పక్కన పెట్టి అది కూడా దిశానిర్దేశం చేశాడు. మనం రూత్లెస్గా ఉండాలి, అవతల ఓట్లు కనీసం 10,000 కన్నా తక్కువ కాకుండా మనం పీకేయాలి. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ ఇవి. సో ఏదో ఒక మేయర్కి కావాలని సింబాలిక్గా తీసి లేదో రివర్స్లో అల్టర్ చేయటానికి, కానీ మా వాళ్ళకి మేము మళ్ళీ తిరిగి రామని అర్థమైపోయింది. సో దాన్ని కవర్ చేసుకుంటానికి ఇటువంటి వేదవేషాలన్నీ వేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం. ఏదో సాక్షిలో 4 అబద్ధాలు రాసినంత మాత్రాన అది నిజమని నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇటీవల సాక్షి పేపర్కి సంబంధించిన ఒక అంశం మీద, అంటే వారు రాసినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఇవ్వకపోయినా హైకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మళ్ళీ వారిద్దరి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారత పేరు మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అంటే సాక్షి పేపరు అమ్ముకోవటానికి వాలంటీర్లు, సెక్రటేరియల్ స్టాఫ్కి ఒక సుమారు 3.5 లక్షల పేపర్లో వారికే బలవంతంగా ప్రభుత్వం డబ్బులు పెట్టుకుని అమ్ముతుంది. వేరే పేపర్ కొనుక్కుని చాయిస్ లేకుండా వాళ్ళ పేపరే వీళ్ళందరికీ బలవంతంగా అమ్ముతుంది అని చెప్పి వాళ్ళు యాక్చువల్గా సుప్రీంకోర్టుకి వెళ్తే, ఆంధ్ర హైకోర్టుకి వెళ్తే ఆంధ్ర హైకోర్టు కన్సిడర్ చేయాలి. వీళ్ళు అబద్ధం ఆడారు అక్కడ. లేదంటే మేము పేపర్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాం, వాళ్ళందరూ సాక్షి కొనుక్కుంటే మేమేం చేస్తాం, వాళ్ళకి సాక్షి ఇష్టమేమో, మేము పేపర్ కొనుక్కోవాలన్నాం తప్ప పలానా పేపరే కొనుక్కోవాలని అనలేదు. యాక్చువల్గా పలానా పేపరే కొనాలని కొన్ని మున్సిపాలిటీల్లో సర్క్యులర్ జీవో కూడా మున్సిపల్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. ఈ జీవో బేస్డ్గానే ఇప్పుడు వారికి సమాధానం వచ్చింది. అది ఒక బేసిస్. ఒకడైనా కొంటాడు కదా. ఇప్పుడు 18 లక్షల సర్క్యులేషన్ ఉన్నది ఈనాడు, 8 అసలు అయితే 6 ఎంత ఉండేది. ఇవన్నీ అమ్మిన తర్వాత కొంచెం పెరిగింది బలవంతంగా. దాన్ని ఏదో వేస్ట్ పేపర్ కింద పొట్లాలు కట్టుకుంటానికి వాడుతున్నారు. ఆ సాక్షి పేపర్ ఎవరు చదవడు. సో అది చూపెట్టి సాక్షి పేపర్ కొనుక్కుంటే నేనేం చేయను అంటే, 18 లక్షల సర్క్యులేషన్ ఉన్న పేపరు ఈ 4 లక్షల మంది కొనరా? ఒక్కరికి కూడా ఈనాడు చదువు కొనుక్కోవాలని ఉండదా? అందరూ సాక్షిగా కొంటారా? కొనరు కదా. సో అర్థమైంది వాళ్ళకి. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది గ్రహించి, అయితే ఢిల్లీ హైకోర్టుకి, ఆంధ్ర హైకోర్టు ఇందులో తప్పు చేసింది అని వాళ్ళు గ్రహించారు. అది యాక్చువల్గా ఆంధ్ర హైకోర్టుకి స్లాప్, అది ఢిల్లీ హైకోర్టుకి చేసి మీరు డిసైడ్ చేయండి రా అని చెప్పారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు నోటీస్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మార్గదర్శి మీద దాడులు, ఈ చెత్త చెదారం ఇవన్నీ మొదలు పెడుతున్నారు.